హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి హెల్తీ దోశ అనమాట. ప్రోటీన్, ఐరన్, కాల్షియం ఉన్న దోశలు అనమాట. ఇవేంటో దేంట్లోంచి మనం పొందుకుంటామో ఇప్పుడు వీడియోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా 1 కప్పు సజ్జలు, అరకప్పు రాగులు, పచ్చని పెసలు 1 కప్పు. ముఖ్యంగా దీంట్లో వేసేది ఏంటంటే మొక్కజొన్న గింజలండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. వేయటం వల్ల దోశలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. పల్లీలు 1 కప్పు వేసి నేను నీళ్లు పోసి ఉదయం నానబెట్టి సాయంత్రం వరకు అలానే ఉంచానండి. ముందుగా వీటిని అన్నిటిని బాగా కడుక్కోవాలన్నమాట. మొక్కజొన్న గింజలు పైకి తేలేయి కదా, మంచిగా కాదని పడేయకండి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు బరువుగా ఉంటాయి, ఎండినాక అలకగా ఉంటాయి అన్నమాట. అందుకే పైకి తేలుతాయి. అట్లనే మీరు తీసివేయకండి. 1 కప్పు బియ్యం, 1 కప్పు మినపప్పు ఇవన్నీ వేసి శుభ్రంగా కడిగి 2 వంపులు వంపి నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత సాయంత్రం నేను మిక్సీ పట్టానమాట. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇలా చూడండి ఎలా నానాయో, చాలా బాగున్నాయి. మిక్సీ జార్లో వేసి నేను కొంచెం మెత్తగా ఉండటానికి, క్రిస్పీగా ఉండటానికి అన్నం, ఇడ్లీ రవ్వ కూడా 1 చిన్న కప్పు వేసానండి. వేసి మిక్సీ పట్టి ఒక గిన్నెలో పోసి పెడితే ఉదయం కాల చాలా పొంగిందండి పిండి. ఇలా బాగా కలుపుకొని తగినంత మనం సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోనండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా టిష్యూ పేపర్తో తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత 1 గంట పిండి వేసి రౌండ్గా మనం తిప్పుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా టేస్టీ, హెల్తీ అనమాట. మనకి మంచి శక్తిని, బలాన్ని ఇవ్వగలిగిన ఈ దోశలండి. వారంలో ఒక్కసారైనా ఇలా మనం తింటే చాలా మంచిదనమాట. ముఖ్యంగా మొక్కజొన్నలు వేసాం కాబట్టి చాలా బాగున్నాయి దోశలు. చూడండి, మంచి రంగులోకి వచ్చాయి దోశలు. క్రిస్పీగా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి. దీంట్లో నేను చట్నీ అయితే టమాటా చట్నీ అండి. ఇది నేను అప్పటికప్పుడు చేసిన టమాటా చట్నీ అనమాట. చాలా బాగున్నాయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.